ఇక మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు 2050 నాటికి ప్రపంచ పరిస్థితిని అంచనా వేస్తూ తాగడానికి పుష్కలమైన జలం ఉండదని స్నానాలు చేయటం మానేసి జనం శరీరానికి రసాయనిక లేపనాలు పులుముకుంటారటండి. కెమికల్ బాత్ చేస్తారట. సరిహద్దుల్లో ఉండవలసినటువంటి సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలా ఉంటారట. తలంటుకోవటానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడిగుండుతో జీవిస్తారట. స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని, ఇంకా ఇలాంటి అనేకమైన భయానకమైన విషయాల్ని తన ప్రజెంటేషన్లో ఆయన ఉంచడం జరిగింది. అలాగే భారతీయులమైన మనకు నీటి విలువ కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజిస్తాం. నదులకు, చెరువులకు, జలాశయాలకు కూడా మనం హారతులు ఇస్తాం. అయితే మనం ఆలోచించాల్సింది 0.3% మాత్రమే ఉన్నాయి శుద్ధ నీటి వనరులు. ఇప్పటికే చాలా భాగం కలుషితం అయిపోయాయి. ఇక మనం